హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను 2021లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కన్ఫెషన్స్ ఆఫ్ ఏ కుకో. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో చిన్న పిల్లలు ఉన్నటువంటి ఒక ఆశ్రమాన్ని చూపించడం జరుగుతుంది. ఆ ఆశ్రమం దగ్గరకు పోలీసులు వచ్చి చెక్ చేస్తూ ఆ ఆశ్రమాన్ని రన్ చేస్తున్న మహిళని పిలిచి అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయిని ఆ మహిళకి చూపించి ఆ అమ్మాయి పేరు ఏమిటి అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ మహిళ సమాధానం చెప్తూ ఆ అమ్మాయి పేరు యాండ్రియా అని. వెంటనే పోలీస్ ఆఫీసర్ ని పక్కకి తీసుకుని వెళ్లిపోయి, సార్ ఏదైనా ఉంటే మన ఇద్దరి మధ్య ఉండనివ్వండి, మీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను అని అంటూ ఉంటుంది. దాంతో ఆ పోలీసులు బాగా ఆలోచించి, సరే అయితే నాకు ఇవ్వాల్సిన డబ్బులు సంగతి చూడండి అని చెప్తూ ఉంటాడు. దాంతో ఆ మహిళ కూడా నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ ఆశ్రమానికి వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ సరే ఆ అమ్మాయిని తీసుకురండి అని చెప్పడంతో ఆ మహిళ వెంటనే తన అసిస్టెంట్ ని పిలిచి పైకి వెళ్లి ఆ అమ్మాయిని తీసుకురా అని అంటూ ఉంటుంది. దాంతో ఆశ్రమాన్ని రన్ చేస్తున్నటువంటి మహిళ యొక్క అసిస్టెంట్ పైకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి నజియా అనే ఒక అమ్మాయిని తీసుకుని వస్తూ ఉంటుంది. నిజానికి ఆ అమ్మాయికి 16 సంవత్సరాలు ఉంటాయి. అంటే తను ఇంకా మైనర్ బాలిక అయి ఉంటుంది. ఆ నజియా చాలా ఏడుస్తూ కిందకు వస్తూ ఉంటుంది. అలా నజియా కిందకి వచ్చి ఒక రూమ్ లోకి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా నజియాని చూసి ఆ పని చేసింది నువ్వేనని అడుగుతూ ఉంటారు. అయితే నజియా మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళు నజియాని చూసి, నువ్వు మాట్లాడకపోయినా సరే నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి ఐపీసీ సెక్షన్ 32 ప్రకారం నిన్ను బాలల సంరక్షణ కేంద్రానికి తరలిస్తాము అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత పోలీసులు ఆ నజియాని తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. వచ్చేస్తే ఆ తర్వాత సిరీస్ అనే లేడీ ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగా డాక్టర్ చెక్ చేసి ఆ సిరీస్ అని చూసి, కంగ్రాట్స్ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది, మీకు ఇంతకు ముందు అబార్షన్ అయ్యింది కదా అని అడుగుతుంది. దానికి ఆ శిరీష మాట్లాడుతూ, అవును మేడం 2 సంవత్సరాల క్రితం నాకు అబార్షన్ అయ్యింది అని అంటూ ఉంటుంది. డాక్టర్ వెంటనే శిరీషాని చూసి, మీకు ప్రెజెంట్ అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, మీరు ఈ ప్రెగ్నెన్సీలో చాలా బాగా రెస్ట్ తీసుకోవాలి అని అంటూ ఉంటుంది. దాంతో ఆ సిరీస చాలా ఆనందపడుతూ వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి ఈ గుడ్ న్యూస్ ని వెంటనే తన హస్బెండ్ కి ఫోన్ చేసి చెప్తుంది. నిజానికి ఈ సిరీస హస్బెండ్ బయట కంట్రీస్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత సిరీస వెంటనే తనకు తెలిసినటువంటి మహిళ దగ్గరికి వెళ్లి ఇదే గుడ్ న్యూస్ ని ఆ మహిళకి కూడా చెప్పి ఆవిడతో పాటు కొంత సమయాన్ని స్పెండ్ చేసి శిరీష అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు శిరీష తనకి మరియు తన హస్బెండ్ కి కామన్ ఫ్రెండ్ అయినటువంటి వినయ్ తో కలిసి వెళ్లి లంచ్ చేస్తూ ఉన్న సమయంలో వినయ్ ఆ శిరీషాని చూసి మాట్లాడుతూ, నువ్వు ప్రజెంట్ రెస్ట్ తీసుకుంటున్నావు అన్న విషయం నాకు తెలుసు, కానీ మన రామచంద్ర సార్ ఉన్నారు కదా, అతని పిల్లల మీద జరిగే లైంగిక వేధింపుల గురించి ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారు, మీరు దాంట్లో వర్క్ చేయొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు. అయితే శిరీష మాత్రం లేదు, ప్రస్తుతం నేను ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాను, ప్రస్తుతానికైతే నేను ఎటువంటి వర్క్ చేయకుండా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. ఆ రోజు రాత్రి శిరీష తన హస్బెండ్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ, అన్నట్టు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మన రామచంద్ర సార్ ఉన్నారు కదా, తను ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారంట, అతనితో పాటు నేను ఆ డాక్యుమెంటరీ తీయడంలో పార్టిసిపేట్ చేయవచ్చా అని అడుగుతూ ఉంటుంది. అయితే తన హస్బెండ్ మాత్రం శిరీషతో మాట్లాడుతూ, అవసరం లేదు, ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవాలి కదా, నీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ని మాత్రమే నువ్వు చేసుకోని అంటూ ఉంటాడు. దాంతో శిరీష అందుకు ఒప్పుకుని ఆ తర్వాత రోజు లైబ్రరీకి వెళ్లి తనకు కావాల్సిన పాయింట్స్ అన్నిటిని కూడా నోట్ చేసుకుంటూ ఉంటుంది. అలా శిరీష లైబ్రరీలో పాయింట్స్ అన్నిటిని కూడా నోట్ చేసుకుని తనకు కావాల్సిన సరుకులన్నీ కూడా తీసుకుని ఇంటికి వస్తూ ఉండగా అప్పటికే లేట్ అయిపోయి రాత్రి అయి ఉంటుంది. శిరీష లిఫ్ట్ లో తన ఫ్లాట్ దగ్గరికి వెళుతూ ఉండగా ఆ లిఫ్ట్ లోనే 2 పిల్లలు తన వెనకాల ఉంటారు. శిరీష వెంటనే డౌట్ గా వెనక వాళ్ళు ఏం చేస్తున్నారో అని వెనక్కి తిరిగి చూడగా ఆ 2 అబ్బాయిలు కూడా శిరీషని చాలా తప్పుగా చూస్తూ ఉంటారు. అయినప్పటికీ శిరీష అవేమీ పట్టించుకోకుండా వాళ్ళతో పాటు కలిసి పైకి వెళుతూ ఉంటుంది. సడన్ గా శిరీష గట్టిగా అరుస్తుంది. లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే లిఫ్ట్ లో ఉన్నటువంటి ఆ 2 అబ్బాయిలు కూడా చాలా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. అయితే లిఫ్ట్ లో ఉన్న శిరీష చేతిలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కింద పడిపోయి ఉంటాయి. నిజానికి ఆ లిఫ్ట్ లో ఉన్నటువంటి 2 అబ్బాయిలు కూడా శిరీషతో అసభ్యంగా ప్రవర్తించి ఉండడంతో తన చేతిలో వస్తువులు కింద పడిపోయి ఉంటాయి. శిరీష వెంటనే ఆ వస్తువులు తీసుకుని తన ఫ్లాట్ కి వెళ్లి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత శిరీష డైరెక్ట్ గా తనతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఆ బాబు వాళ్ళ ఇంటికి వెళ్లి తనని చాలా కోపంగా చూస్తూ ఒక లాచి పెట్టి చెంపదెబ్బ కొడుతుంది. ఇదంతా కూడా ఆ అబ్బాయి వాళ్ళ నానమ్మ చూస్తూ ఉంటుంది, కానీ ఏమీ అనకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత శిరీష వెంటనే వినయ్ కి ఫోన్ చేసి తనని పిలిపించి, ఈ సొసైటీ చాలా చెడిపోయి ఉంది, నేను ఖచ్చితంగా సార్తో పాటు కలిసి ఈ డాక్యుమెంటరీ రెడీ చేయడంలో పార్టిసిపేట్ చేస్తాను, కానీ ఒక కండిషన్, ఈ విషయం మాత్రం నా హస్బెండ్ కి ఎట్టి
పరిస్థితుల్లో కూడా తెలియకూడదు. అలాగే నేను ఈ డాక్యుమెంటరీలో పని చేయాలి అంటే ముఖ్యంగా ఒక వ్యక్తిని వెళ్లి కలవాలి, దానికి నువ్వే సహాయం చెయ్యాలి అని చెప్పడంతో వినయ్ దానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత శిరీష జర్నలిస్ట్ అయినటువంటి కావ్య దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే కావ్య ఇంతకు ముందు చిన్నపిల్లల మీద జరిగే లైంగిక వేధింపుల మీద చాలా బుక్స్ రాసి ఉంటుంది. శిరీష వెళ్లి కావ్య దగ్గర మాట్లాడుతూ ఉండగా కావ్య ఆ శిరీషని చూసి మాట్లాడుతూ, మీరు ఈ సబ్జెక్ట్ మీద ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారు అంటే చాలా ఆనందంగా ఉంది. మన దేశంలో ఆడపిల్లల మీద మరియు చిన్నపిల్లల మీద చాలా లైంగిక దాడులు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఒక డాక్యుమెంటరీ లాగా తీస్తే దాన్ని చూసైనా సమాజంలో కొంత మార్పుైన రావచ్చు అని అంటూ ఉంటుంది. శిరీష వెంటనే కావ్య రాసిన బుక్స్ అన్నిటినీ కూడా చదువుతూ వెంటనే వినయ్ని పిలిచి, మనం దీన్ని కేవలం సినిమా లాగా కాదు, ఇంకా చాలా డెప్త్ ఉన్నట్లుగా దీన్ని ప్రిపేర్ చేయాలి, అందుకే నువ్వు నేను చెప్పినటువంటి ఒక మహిళ దగ్గరికి వెళ్లి అపాయింట్మెంట్ తీసుకో అని చెప్పి ఒక మహిళ పేరు చెప్పడంతో వినయ్ వెంటనే ఆ మహిళని కలవడం కోసం అపాయింట్మెంట్ కూడా తీసుకుంటాడు. ఆ తర్వాత శిరీష వెంటనే ఆ మహిళని కలవడానికి వెళ్తుంది, కానీ ఆ మహిళ మాత్రం శిరీషని కలవడానికి అస్సలు ఒప్పుకోకుండా ఉంటుంది. అలా శిరీషని కలవకుండానే ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండడంతో ఆ సమయంలో శిరీష వెంటనే ఆ మహిళని కలవడానికి వెళ్తుంది. అప్పుడు ఆ మహిళ శిరీషని చూసి మాట్లాడుతూ, నీకెన్నిసార్లు చెప్పానమ్మా ఇక్కడికి రావద్దని, అయినా ఎందుకు ఇక్కడ వస్తున్నావు, అయినా చిన్నపిల్లల జీవితంలో ఎప్పుడో జరిగిపోయిన విషయాల్ని వాళ్ళు ఎప్పుడో మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి వాళ్ళ గతాన్ని ఎందుకు గుర్తు చేయడం అని చెప్పి తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయినప్పటికీ శిరీష మాత్రం పట్టు వదలకుండా ఆ మహిళ అపార్ట్మెంట్ తీసుకోవడం కోసం ఆ మహిళ దగ్గరికి వెళుతూ ఉండడంతో ఫైనల్ గా ఆ మహిళ మనసు కూడా కరిగి వెంటనే ఆ శిరీష దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, సరే అయితే నీకు 30 నిమిషాల టైం ఇస్తున్నాను, ఈ లోపు నీ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని వెళ్లిపోవాలి అని అంటుంది. దానికి శిరీష కూడా ఒప్పుకుంటుంది. దాంతో శిరీష వెంటనే లోపల ఉన్నటువంటి ఒక పాప దగ్గరికి వెళ్లి నెమ్మదిగా మాట్లాడుతూ తనకేమైంది అని అడగడం మొదలు పెడుతుంది. ఆ పాప కూడా ఏడుస్తూ, మా ఇంటి పక్కన ఉన్నటువంటి అంకులే నాతో తప్పుగా ప్రవర్తించాడు అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి శ్రీయ కూడా ఏడుస్తూ అక్కడి నుంచి పక్కకి వెళ్లిపోయి అక్కడే ఉన్న మానసిక వికలాంగుల్లాగా కనిపిస్తున్నటువంటి ఒక అబ్బాయి దగ్గరికి వెళ్లి తన గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆ అబ్బాయి కూడా చాలా బాధపడుతూ, నా జీవితం ఇలా మారిపోవడానికి కారణం అక్కడ ఉన్నటువంటి వార్డెన్, అతనే నన్ను ఆ విధంగా టార్చర్ పెట్టాడు అని తన బాధలన్నింటినీ కూడా చెప్తూ ఉంటాడు. అలా తన గురించి చెప్తున్నటువంటి ఆ మానసిక విద్యార్థి సడన్ గా నవ్వుతూ, అందుకే అతనికి అలాంటి శిక్ష వేశారు అని అంటూ ఉంటాడు. దాంతో శిరీష వెంటనే అసలు ఈ మానసిక వికలాంగులు ఏం చేశారు అని న్యూస్ పేపర్ ని కట్ చేసి దాని గురించి చదువుతూ ఉంటుంది. అప్పుడే శిరీషకి తెలిసేది ఏమిటి అంటే, శిరీషతో మాట్లాడినటువంటి ఆ మానసిక వికలాంగుడు ఇంతకు ముందు ఏ హాస్టల్ అయితే ఉన్నాడో ఆ హాస్టల్లో ఉన్నటువంటి మానసిక వికలాంగులు అందరూ కలిసి ఆ వార్డెన్ పురుషాంగాన్ని కూడా కట్ చేసేసి ఉండి ఉంటారు. ఈ న్యూస్ అంతా కూడా శిరీష సేకరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత శిరీష వెంటనే అక్కడ ఉన్నటువంటి మరొక అమ్మాయిని కలిసి తన గురించి అడగ్గా ఆ అమ్మాయి కూడా తన బాధలన్నింటినీ కూడా చెప్తూ ఉంటుంది. దాంతో శిరీష అవన్నీ కూడా వీడియో రికార్డ్ చేసుకుంటూ వాటన్నిటినీ కూడా తన ల్యాప్టాప్ లో సేవ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ వెంటనే శిరీష వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేస్తూ అక్కడికక్కడే నిద్రపోతుంది. అలా శిరీష నిద్రపోయిన కొంతసేపటికి అక్కడికి వినయ్ వచ్చి శిరీష సేకరించినటువంటి ఆ డాక్యుమెంటరీ మొత్తాన్ని కూడా చెక్ చేస్తూ ఉంటాడు. శిరీష వెంటనే నిద్రలేచి ఆ వినయ్ని చూసి ఎలా ఉంది అని అడగ్గా వినయ్ వెంటనే శిరీషని చూసి, ఈ డాక్యుమెంటరీ చాలా బాగుంది, చాలా బాగా ఇన్ఫర్మేషన్ ని సేకరించావు అని అంటూ ఉంటాడు. అయితే శిరీష మాత్రం ఇంకా అయిపోలేదు, నేను ఒక ముఖ్యమైన విషయాన్ని అందులో యాడ్ చేయాలి, అప్పుడు ఈ డాక్యుమెంటరీకి ఒక బలమైన గుర్తింపు వస్తుంది అని అంటూ ఉంటుంది. ఇక్కడ నిద్రపోతున్నటువంటి ఆ శిరీష నిద్రలేస్తుంది. అంటే అక్కడికి వినయ్ వచ్చాడు అన్నదంతా కూడా ఈ శిరీషకి వచ్చిన కళ అయి ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడే మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినటువంటి ఆండ్రియా మరియు నజియా ఇద్దరిని కూడా చూపించడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ కూడా ఆశ్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటూ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరూ కూడా కలిసి వెళుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆండ్రియా మరియు నజియా ఉన్నటువంటి ఆశ్రమం దగ్గరికి శిరీష వచ్చి అక్కడ ఉన్నటువంటి పిల్లలతో మాట్లాడడానికి పర్మిషన్ అడుగుతూ ఉంటుంది. అయితే మొదట్లో తనకి పర్మిషన్ దొరకదు, కానీ ఈ శిరీష చాలా రిక్వెస్ట్ చేయడంతో ఫైనల్ గా ఒక 20 నిమిషాల పిల్లలతో మాట్లాడడానికి తనకి పర్మిషన్ దొరుకుతుంది. దాంతో శిరీష వెంటనే లోపల ఉన్నటువంటి నజియా దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడుతూ అసలు నీ లైఫ్ లో ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. అయితే నజియా మాత్రం శిరీష అడుగుతున్నటువంటి ఏ ప్రశ్నకి కూడా సమాధానం చెప్పకుండా సైలెంట్ గా లేచి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. దాంతో శిరీష కూడా ఏమీ చేయలేక అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోయి వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి వినయ్ కి ఫోన్ చేసి, నేను ఈ రోజు ఒక అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళాను, కానీ ఆ అమ్మాయి మాత్రం ఏమీ మాట్లాడకుండా చాలా సైలెంట్ గా ఉంది, నాకు ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయింది అని అంటూ ఉంటుంది. దానికి ఆ వినయ్ సమాధానం చెప్తూ, ఈ సమాజంలో ఉన్న వాళ్ళు ఆ పిల్లలతో వాళ్ళు బయటికి నిజాలు చెప్పుకోలేని విధంగా తప్పుగా ప్రవర్తించారు, అందుకే ఆ పిల్లలు నోరు తెరిచి జరిగిన నిజాన్ని కూడా బయటికి చెప్పలేకపోతున్నారు, ఎలాగైనా వాళ్ళ నోటి నుంచి నిజాన్ని బయటికి రప్పించాలి, సరే అయితే రేపు నేను నీతో పాటు తోడుగా అక్కడికి రానని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి శిరీష మాత్రం అవసరం లేదు అని వెంటనే తన రూమ్ లో ఉన్నటువంటి మిర్రర్ దగ్గరికి వెళ్లి అసలు ఆ అమ్మాయి జీవితంలో ఏం జరిగింది, ఆ అమ్మాయి దగ్గర నుంచి నిజాన్ని ఎలా బయటికి రప్పించాలి అని అద్దం దగ్గర నిలబడినటువంటి శిరీష తనతో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ మనకు మూవీ స్టార్టింగ్ లో ఒక ఆశ్రమంలో ఒక మహిళను చూపించారు కదా, ఆ మహిళ ఆశ్రమం
ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఒక ఫంక్షన్ కి తీసుకుని వచ్చి ఉంటుంది. అప్పుడే ఒక అమ్మాయి ఆ మహిళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఆండ్రియా డ్రెస్ లో బురద పడింది అని అంటూ ఉంటుంది. దాంతో ఆ మహిళ వెంటనే ఆండ్రియాని పిలిచి వెంటనే వాష్రూమ్ దగ్గరికి వెళ్లి క్లీన్ చేసుకురా అని చెప్పి ఆండ్రియాని రూమ్ లోకి పంపించి తను బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆండ్రియా వెంటనే రూమ్ లోపలికి వెళ్లి క్లీన్ చేసుకుంటూ ఉండగా బయట వెయిట్ చేస్తున్నటువంటి ఆ మహిళ దగ్గరికి చాలా పెద్ద వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి నేను ఇప్పుడు ఆ రూమ్ లోకి వెళ్ళొచ్చా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ మహిళ మాత్రం వద్దు సార్, ఆ పిల్ల చాలా చిన్నది, చాలా సమస్యలు వస్తాయి అని అంటూ ఉంటుంది. అయితే ఆ పెద్ద మనిషి మాత్రం నాకు ఇదేమి కొత్త కాదు కదా, నేను వెళ్తాను అని చెప్పి ఆండ్రియా ఏ రూమ్ లో ఉందో ఆ రూమ్ లోకి వెళ్లి తన మీద అత్యాచారం చేస్తూ ఉంటాడు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆండ్రియా ఒక ప్లేస్ లో కూర్చొని చాలా బాధపడుతూ ఉండగా నజియా అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. అయినప్పటికీ ఆండ్రియా మాత్రం ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. అదే సమయంలో శిరీష హాస్టల్ వార్డెన్ తో మాట్లాడడం కోసం అక్కడికి వెళ్ళగా హాస్టల్ వార్డెన్ లేదు అని తెలియడంతో శిరీష అక్కడి నుంచి వెళుతూ ఉండగా బయట ఉన్నటువంటి నజియా మరియు ఆండ్రియా ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉంటారు. దాంతో శిరీష వెంటనే వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక మహిళ వచ్చి మాట్లాడుతూ చెప్పాను కదా మేడం, వార్డెన్ గారు పిల్లలందరినీ తీసుకుని ఒక పెళ్లికి వెళ్లారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, వార్డెన్ వచ్చినప్పుడు రండి అని చెప్పి శిరీషని అక్కడి నుంచి పంపించేస్తారు. దాంతో శిరీష వెంటనే చెకప్ చేయించుకోవాలి అని తన డాక్టర్ దగ్గరికి వెళ్ళగా డాక్టర్ చెకప్ చేసి వెంటనే శిరీషని చూసి మిమ్మల్ని నేను బాగా రెస్ట్ తీసుకోమని చెప్పాను, మీ టెస్ట్ రిపోర్ట్స్ ని బట్టి చూస్తుంటే మీరు రెస్ట్ తీసుకోవడం లేదు, సరైన రెస్ట్ తీసుకోండి, లేదు అర్జెంట్ పని ఉండి బయటికి వెళితే మాత్రం ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి టాబ్లెట్స్ ని మాత్రం మిస్ అవ్వకుండా వేసుకోండి అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క ఆండ్రియా మరియు నజియా ఇద్దరు కూడా ఒక ప్లేస్ లో ఆడుకుంటూ ఉండగా ఇంతలో వాళ్ళ దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి ఆ ఆండ్రియాని చూసి ఆండ్రియా నిన్ను వార్డెన్ మేడం పిలుస్తుంది అని అంటూ ఉంటుంది. దాంతో ఆండ్రియా వెంటనే అక్కడికి వెళుతూ ఉండగా నజియా మాత్రం వెళ్ళొద్దు అని అంటూ ఉంటుంది. ఆండ్రియా మాత్రం నజియాని చూసి మేడం పిలిచినప్పుడు వెళ్ళకపోతే మన మీద చాలా సీరియస్ అవుతుంది అని ఆండ్రియా వెంటనే వార్డెన్ మేడం దగ్గరికి వెళ్ళగా వార్డెన్ మేడం వెంటనే ఆండ్రియాని కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇదంతా కూడా నజియా పైనుంచి చూస్తూ ఉంటుంది. అలా వార్డెన్ ఆండ్రియాని కారులో తీసుకుని వెళుతూ ఎవరో ఒక వ్యక్తికి ఫోన్ చేసి మేము బయలుదేరాం, మీరు కూడా రెడీగా ఉండండి అని అంటూ ఉంటుంది. ఆ వెంటనే వార్డెన్ చాలా వేగంగా ఆండ్రియాని ఒక వ్యక్తి ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఆ వార్డెన్ వెంటనే ఆండ్రియాని ఒక వ్యక్తి ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లి ఆ వ్యక్తి బెడ్రూమ్ లోకి తనని పంపిస్తుంది. ఇక్కడే మనకు ఒక షాట్ చూపిస్తారు. అదేమిటి అంటే వాల్ మీద ఒక తండ్రి ఒక కూతురుని ఎత్తుకున్నట్లుగా ఒక ఫోటో ఉంటుంది. మరో పక్క అదే ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇంటి ఓనర్ తన కూతురు వయసులో ఉన్నటువంటి అమ్మాయి మీద అత్యాచారం చేయబోతున్నాడు అన్నట్టుగా ఇక్కడ సింబాలిక్ గా చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత ఆ ఆండ్రియా ఆ రూమ్ లో నుంచి భయపడి ఏడుస్తూ బయటకు వస్తూ ఉంటుంది. ఆ రూమ్ లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఆ ఆండ్రియాతో మాట్లాడుతూ మాలాంటి పెద్దవాళ్ళ దగ్గర అడ్జస్ట్ అయితే మీ లైఫ్ చాలా బాగుంటుంది అని అంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి ఆండ్రియా నిద్రపోతూ ఉండగా తన కళల్లోకి చాలా మంది మగవాళ్ళు తన చుట్టూ నిలబడి నా దగ్గరికి రా అని పిలుస్తూ ఉన్నట్లుగా కల వస్తూ ఉంటుంది. దాంతో ఆ ఆండ్రియా చాలా పెద్దగా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. అది గమనించినటువంటి నజియా వెంటనే ఆండ్రియాని చూసి నీకు భయంగా ఉంటే నా దగ్గర వచ్చి పడుకో అని చెప్పడంతో ఆండ్రియా వెంటనే వెళ్లి ఆ నజియా పక్కన పడుకుంటుంది. అప్పుడు నజియా ఆండ్రియాతో మాట్లాడుతూ నువ్వు బయటికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి నీకు మంచి బట్టలు వస్తున్నాయి కదా అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి ఆండ్రియా అదేమీ లేదు అంటూ మరో పక్కకి తిరిగి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు వార్డెన్ దగ్గరికి మరో మహిళ వచ్చి మాట్లాడుతూ మేడం ఆండ్రియా జరిగిందంతా ఎవరికైనా చెప్తే చాలా ప్రమాదం అవుతుందేమో కదా అని అంటూ ఉండగా ఆ వార్డెన్ మాత్రం ఆ మహిళను చూసి మాట్లాడుతూ అలా ఏం కాదు, ఆండ్రియా ఎవరికి చెప్పినా సరే దానికి తగినట్టుగా నా దగ్గర ఒక ప్లాన్ కూడా ఉంది అని అంటూ ఉంటుంది. మరో పక్క ఆండ్రియా ఒక ప్లేస్ లో కూర్చుని చాలా బాధపడుతూ సడన్ గా పరిగెట్టుకుంటూ నజియా దగ్గరికి వెళ్లి తనని కౌగిలించుకుని జరిగిందంతా కూడా ఆ నజియాకి చెప్పి ఆండ్రియా చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు నజియా దగ్గరికి మళ్ళీ శిరీష వచ్చి మాట్లాడుతూ ఏంటి ఈ రోజు కూడా నువ్వు నా దగ్గర మాట్లాడవా, సరే అయితే మాట్లాడకపోతే మాట్లాడకపోయావు, నువ్వు ఆండ్రియా బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అందుకే నీ కోసం నేను ఒక గిఫ్ట్ ని తీసుకుని వచ్చాను అని ఒక గిఫ్ట్ బాక్స్ ని నజియాకి ఇవ్వగా నజియా వెంటనే ఆ బాక్స్ ను ఓపెన్ చేసి చూస్తుంది. ఆ బాక్స్ లో నజియా మరియు ఆండ్రియా కలిసి ఉన్నట్లుగా ఒక పెయింటింగ్ ఉంటుంది. దాన్ని చూసినటువంటి నజియా చాలా ఆనందపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు నజియా మధ్యాహ్నం వెళ్ళినటువంటి ఆండ్రియా ఇంకా రాలేదు అని చాలా బాధపడుతూ ఉండగా ఇంతలో హాస్టల్ వార్డెన్ ఆండ్రియాని తీసుకుని వచ్చి అక్కడ విడిచిపెట్టి వెళ్లిపోతుంది. ఆండ్రియా నజియాని చూసి నాకు చాలా డల్ గా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని అంటూ ఉంటుంది. అప్పుడు నజియా వెంటనే ఆండ్రియాని చూసి అసలు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళావు అని అడగ్గా దానికి ఆ ఆండ్రియా సమాధానం చెప్తూ నాకేం తెలియదు, నన్ను ఏదో ఒక హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు, అక్కడ నాకేదో చిన్న ఆపరేషన్ చేశారు అని చెప్పి తన కడుపును పట్టుకుని చాలా బాధపడుతూ వెంటనే అక్కడ ఉన్నటువంటి నజియాని చూసి నేను నీ ఒడిలో పడుకొని కాసేపు రెస్ట్ తీసుకోనని అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి నజియా కూడా సరే అని చెప్పడంతో ఆండ్రియా వెంటనే ఆ నజియా ఒడిలో పడుకొని నిద్రపోతూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క శిరీష చాలా వేగంగా తన ల్యాప్టాప్ లో ఏదో టైప్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. నిజానికి అక్కడ శిరీష ఏమి రాస్తుంది అంటే నేనే నజియా అని బయట ప్రపంచానికి చెప్పడానికి నాకు 13 సంవత్సరాల సమయం పట్టింది అని అక్కడ
టైప్ చేస్తూ ఉంటుంది. అలా టైప్ చేస్తున్నప్పుడు ఎవరో నజియా అని పిలవడంతో సడన్ గా పక్కకి తిరగ్గా అక్కడికి యాండ్రియా వచ్చి నీ ఒడిలో నేను పడుకోనా అని అంటూ ఉంటుంది. శిరీష కూడా వచ్చి పడుకో అని చెప్తుంది. యాండ్రియా వెళ్లి ఆ శిరీష అలియాస్ నజియా ఒడిలో పడుకోగా నజియా యాండ్రియాని ఓదార్చుతూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ సినిమాలో ఏం చెప్పాలనుకున్నారు అంటే చిన్నతనంలో నజియా జీవితంలో జరిగినటువంటి సంఘటన పెద్దయిన తర్వాత కూడా తన జీవితంలో ఎలాంటి ప్రభావాన్ని చూపించింది, సమాజంలో ఆడపిల్లలు మరియు చిన్నపిల్లల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో వాటన్నిటి గురించి కూడా ఈ మూవీలో క్లియర్ గా చూపిస్తారు. ఒక కిడ్నాపర్ ఎందుకు సిటీలో ర్యాండమ్ గా కిడ్నాప్స్ చేస్తున్నాడు, అసలు కిడ్నాప్ చేసిన వాళ్ళని తను ఏం చేస్తున్నాడు, తల్లిని దేవతగా చేసింది ఎవరు, ఎందుకు ఆ విధంగా చేశాడు, 20 సంవత్సరాల క్రితం మిస్ అయినటువంటి తన తల్లిని ఎలా కనిపెట్టాడు, ఆ తల్లి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తనకు వచ్చినటువంటి విచిత్రమైన వ్యాధి ఏమిటి, దానివల్ల ఏం జరిగింది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే మాత్రం మూవీని చూడాల్సిందే. ఈ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.